నమస్కారం విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గం కావాలని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఏవో ఒక అడ్డంకులు అవాంతరాలు ఎదురవుతూనే ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. దీని గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ లలిత అమ్మవారి ఉపాసకులు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతా శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, లేదా వ్యక్తిగతంగా కలవాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ సంపూర్ణ జాతక పరిశీలన చేయించుకుని ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గం కావాలని చెప్పి కోరుకోవచ్చు. అలాగే మీ యొక్క పుట్టిన తేదీ సమయం లేకపోయినా హస్తరేఖలు ముఖ కవళికలు చూసి కూడా మీ సంపూర్ణ జాతక పరిశీలన చేసి మీ యొక్క మార్గాన్ని విజయ మార్గం చేయగలరు. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా మీ యొక్క పర్యటనలు ఏమైనా ఉన్నాయా? పర్యటన అనేది ఆగస్టు నెలలో 13వ తారీఖు వైజాగ్, 14వ తారీఖు రాజమండ్రిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ప్రస్తుతానికి తెలియపరిచింది అది. ఇంకా ఏదైనా వేరే ఊర్లు వెళ్ళటం అనేది ఉంటే కనుక వచ్చే శనివారం నాడు తెలియచేయడం జరుగుతుంది. అలాగే మనం శ్రీచక్రం గురించి, ఎడ్యుకేషన్ లాకెట్ గురించి ప్రతి ఎపిసోడ్లోనూ చెప్పుకుంటూనే ఉన్నాం. అది ఎంత చెప్పుకున్నా మళ్ళీ మళ్ళీ మీ మాటల్లో వినాలని అనిపిస్తూ ఉంటుంది మన ప్రేక్షకులకి. దాని గురించి ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా. శ్రీచక్రం గురించి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఎంత చెప్పినా తక్కువే. అది అంటే అటువంటి ఫీలింగ్స్ అంటే వాడు తీసుకున్న తర్వాత మాకు చాలా బాగుంది మా అనుభవాలు అనేది వాడు తెలియచేయటం అనేది, అది బీరువా లాకర్లో పెట్టమని మాత్రమే తెలియచేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా చాలా చిన్నగా ఉంటుంది. గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మీ అమ్మవారు ఒకవైపు, మరొకవైపు శ్రీచక్రం అనేది ఉంటుంది. దాని కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించినటువంటిది. అలాగే శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి అమ్మవారికి హోమాలు కూడా నిర్వహించినటువంటిది. అంటే అది దానికి అంత పవర్ అనేది, అంత శక్తి. మామూలుగా ఇప్పుడు తీసుకొని వచ్చి ఇళ్లలో మా దగ్గర ఉన్నదమ్మా అని చెప్పేసి అన్నదానికి నా దగ్గర కలెక్ట్ చేసుకుని బీరువా లాకరులో పెట్టుకున్న దానికి ఉన్న డిఫరెన్స్ అంటే వాడు తెలియజేస్తేనే తెలుస్తుంది. సో ఇది తీసుకుని వెళ్ళి బీరువా లాకరులో పెట్టిన దగ్గర నుంచి చాలా బాగుందమ్మా, మనసులో సంకల్పం అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేరటము అనేది ఉంది. దాని గురించి వాస్తవంగా ఎంత చెప్పినా తక్కువే. వాళ్ళు బాగుండటంతో పాటు మరొక 10 మంది కూడా బాగుండాలన్న సదుద్దేశంతో చాలా మంది కూడా ఇంకా మరికొన్ని కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళ బంధువులకు కానీ, తెలిసిన వాళ్ళకి కానీ, బీదవారికి కానీ ఇవ్వటం అనేది కూడా జరుగుతున్నది. అలాగే ఎడ్యుకేషనల్ లాకెట్ గురించి అన్నప్పుడు కూడా, ఎడ్యుకేషన్ లాకెట్ గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే. వాస్తవంగా ఇంతకుముందు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళకి పరిహారంలో భాగంగా అది అందచేయడం జరుగుతూ ఉంటుంది. అది తీసుకున్న తర్వాత చాలా చాలా బాగుందమ్మా అని తెలియచేయబట్టి నేను ఈ కార్యక్రమంలో కూడా తెలియచేయటం. సో అది చిన్నపిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకు కావచ్చు, వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగులకు కానీ, ప్రమోషన్ కోసం ఆరాటపడుతున్నటువంటి వాళ్ళకి కానీ అందరికీ కూడా ఇది ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది అంత చక్కగా దోహదపడుతుంది. అదేంటంటే బుద్ధుడికి ప్రతీకగా అందచేయటం, సరస్వతి అమ్మవారి అనుగ్రహము, కరుణా కటాక్షము అనేది ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ వీక్ నేను తెలియజేసినట్టు ఎవరు కాల్ చేసి చెప్పారు. వాడు చెప్పితేనే కదా నాకు తెలిసింది. ఇప్పుడు రాజమండ్రిలో శారదా నర్సింగ్ హోమ్ అని చెప్పేసి ఉందిట. వాళ్ళ అమ్మాయికి ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పీజీ సీటు, ఫ్రీ సీటు వచ్చిందమ్మా వైజాగ్లో అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మీ దగ్గర ఎడ్యుకేషనల్ లాకెట్ బై పోస్ట్ తెప్పించుకున్నామమ్మా అని. సో శ్రీచక్రం విషయంగా కూడా అంతే అట. వాళ్ళు శ్రీచక్రం కూడా మేము తీసుకున్నామమ్మా, తీసుకుని పెట్టిన దగ్గర నుంచి మాకు బాగుంది. ఏంటి అంటే డబ్బు సంపాదన అనేది సాధారణంగా అందరికీ కూడా ఆరాటం ఉంటుంది, సంపాదిస్తూ ఉంటారు, అదే మూలం కూడా. కానీ ఏంటంటే గౌరవప్రదమైన ధన సంపాదన అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో అటువంటి డబ్బు సంపాదన అనే దాన్ని కూడా ఏంటంటే మనకి ఎప్పుడు కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేది గౌరవప్రదంగా ఉండాలి. అటువంటి గౌరవ మర్యాదలతో కూడుకున్నటువంటి ధన సంపాదన, బయట ఆగిపోయిన ధనం సకాలంలో తిరిగి రావటం విషయంగా కావచ్చు, వీటన్నిటికీ కూడా బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది కూడా అంటే ఇది కలెక్ట్ చేసుకునేది వాళ్ళు. అంటే చిన్నపిల్లలు అయితే మామూలుగా మనకి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళైతే వచ్చి ఆఫీస్కి వచ్చి చిక్కడపల్లి వచ్చి, హైదరాబాద్ చిక్కడపల్లి వచ్చి కట్టించుకుంటారు. లేని వాళ్ళకి మాత్రం పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ, కొరియర్ సౌకర్యం ద్వారా కానీ అందచేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ శారదా నర్సింగ్ హోమ్ అన్నవాళ్ళు వాళ్ళ అమ్మాయికి ఎప్పుడు కూడా అన్ని వాళ్ళు బై పోస్ట్ తెప్పించుకున్నారట. సో వాళ్ళు రావడానికి కూడా మాకు కుదరండి, నేనంత బిజీగా ఉంటుంటాం మేడం, అది ఈ శ్రీచక్రం తీసుకున్న దగ్గర నుంచి చాలా బిజీగా ఉన్నాము. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్స్ అట, పిల్లలు ఇద్దరు కూడా మెడిసిన్ చేశారట. ఈ అమ్మాయికి మాత్రం ఫ్రీ సీట్ వచ్చిందమ్మా అని చెప్పేసి చెప్పారు. వైజాగ్ లో పీజీ అనమాట, ఫ్రీ సీట్ వచ్చిందన్నారు. అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా వచ్చి నీటిలో ఫ్రీ సీట్ వచ్చిందమ్మా అని చెప్పేసి కూడా తెలియజేశారు. అలాగే ఏంటంటే ఇది కొన్ని వింటూ ఉంటే చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. అవును. సో ఈ ఇంజనీరింగ్ విషయంగా కావచ్చు, మన నీట్ ఎగ్జామ్లో దీంట్లో నాకు మెడిసిన్ ఫ్రీ సీట్ వచ్చిందమ్మా అని చెప్పేసి కూడా చాలా మంది తెలియజేశారు. అదొకటి చాలా చాలా సంతోషం అనిపిస్తుంటుంది. అలాగే మరొకటి కూడా ఏంటంటే ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ఒకటి
న్యూమరాలజీ ప్రకారం కూడా నేమ్ లో కరెక్షన్ విషయంగా కూడా అంటే నీటిలో సీట్ వచ్చిన వాళ్ళు తెలియజేశారు. దానికి ఏంటంటే ఒక అక్షరం అనేది మీరు ఒకటి యాడ్ చేశారమ్మా, చేసిన తర్వాత మీరు ఎలా చేయాలో పరిహారం అనేది తెలియజేశారు మీరు. అదేంటంటే నేను వ్యక్తిగతంగా వచ్చినప్పుడు వీళ్ళకి కరెక్షన్ అనేది ఇచ్చిన తర్వాత ఏం చేయాలో వ్యక్తిగతంగా వచ్చినప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఆ లెటర్ ని మీరు ఎలా పొందికగా ఆ పేరుని ఎలా చేయాలి అనేది మీరు తెలియజేశారు. ఆ విధంగా చేసిన తర్వాత నీటిలో ఫ్రీ సీట్ వచ్చిందమ్మా మా పిల్లడికి అని చెప్పేసి వచ్చారు. సో అటువంటివన్నీ కూడా విన్నప్పుడు చాలా చాలా ఆనందం అనిపిస్తుంటుంది. నేమ్ కరెక్షన్ అనేది ఏంటంటే చాలా సూక్ష్మంగా అన్నమాట. ఏదైనా ఒక్క అక్షరం యాడ్ చేయటం కానీ డిలీట్ చేయటం కానీ చేయటం చాలా బాగుంటుంది, నీట్గా పొందికగా పద్ధతిగా ఉంటుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఎక్కువ అక్షరాలు అయితే కాస్త ఎబ్బెట్టుగా ఉంటాయి అనే సెన్స్ తోటి దానికి ఏ రకంగా అయితే బలం వస్తుంది అనేది కూడా పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు డెఫినెట్ గా తెలియజేయడం అనేది ఉంటుంది. మరొకటి స్ట్రాంగ్ గా తెలియజేయదలుచుకుంది ఏంటంటే వచ్చినటువంటి అంటే అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఒక టైం అనేది తెలియచేయడం జరుగుతుంది. దాదాపుగా ఆ టైం కానీ ఒక అరగంట అటు ఇటు పర్వాలేదు, కానీ ఒక టైం చెప్తే మరో టైంకి వస్తే బయట వెయిటింగ్ అనేది చాలా ఇబ్బంది అయిపోతుంటుంది. వాళ్ళు అంతసేపు వెయిట్ చేస్తే బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి కనీసం నేను సమయం కేటాయించడం అనేది జరుగుతుంది. ఒక 20 నిమిషాలు అరగంట సేపు కేటాయించడం, అప్పుడే వాళ్ళకి మానసికంగా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఉంటుంది. వచ్చిన వాళ్ళు ఎంతో సమస్యతో ఇక్కడికి వస్తారు, అమ్మగారిని కలవాలి అనుకున్నప్పుడు కనీసం అరగంట సేపు అయినా 20 నిమిషాలు అరగంట అయినా సరే వాళ్ళ సమస్య ఏంటి అనే సావధానంగా వినటము, అలాగే వాళ్ళకి తగినట్టుగా పరిహారము ఆ సమస్యకు తగ్గ పరిహారము అనేది అందజేయటం తెలియచేయటం అనేది జరుగుతుంది. ఏదో 2-3 నిమిషాలు ఉంచడం 4-5 నిమిషాలు ఉంచడం పంపించడం అలా అయితే నా ఆఫీస్లో ఇంతవరకు ఎప్పుడూ లేదు. కనీసం 20 మినిట్స్ అయినా సరే కేటాయించండి, వాళ్ళ సమస్యను నేను వినాలి, విన్న తర్వాత పరిహారం తెలియచేయాలి. ఆ పరిహారాలు ఆచరించారు కాబట్టి ఈ రోజు నేను ఇంత గర్వంగా కూడా తెలియజేయగలుగుతున్నా. వాస్తవంగా చాలా మంది చెప్తారు, అమ్మ ఫ్రీ సీట్ వచ్చిందమ్మా, మంచి ఉద్యోగం వచ్చింది, మా పిల్లడి వివాహం కుదిరింది, ఇవన్నీ తెలియజేస్తూ ఉంటారు. సో కొంత సమయం అనేది తప్పనిసరిగా కేటాయించడం జరుగుతుంది. అయితే వాళ్ళు కూడా అంత విశ్వాసంగా పరిహారాలు కూడా ఆచరిస్తున్నారు కాబట్టి పాజిటివ్ రిజల్ట్స్ అనేది కూడా సకాలంలో పొందగలుగుతున్నారు. సరేనండి, ఒక కాల్ తీసుకుందాం మేడం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? నా పేరు సావిత్రి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి సావిత్రి గారు? బెంగళూరు. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి? మా వారిది జనవరి 58 అండి. 58 1958 అండి. జనవరి 7వ తారీఖు అండి, జనవరి 7th. సరే, సమస్య ఏంటో చెప్తారా సావిత్రి గారు? అక్కడ 7 సంవత్సరాల నుంచి నా బ్రతుకులు లేదండి, ఉండడానికి ఇల్లు లేదు, మాకు చాలా ఇంకా పెట్టుకోవాలేమో అనే పరిస్థితిలో ఉందండి. అసలు ఏం చాయిస్ లేకుండా ఉందండి. ఏంటమ్మా చెప్పండి? బ్రతుకు తెరువు లేదండి, అసలు ఏది ఉండడానికి ఇల్లు లేదండి, చాలా అవసరంతో అసలు ఏం చేసేవారు మీరు? హలో, ఏం చేసేవాడమ్మా? ఇది వరకు ట్రాన్స్పోర్ట్ లో చేసేవారండి. 7 సంవత్సరాలు అయిందండి, మానేట కంపెనీ ఎత్తేసారండి. అప్పటి నుంచి ఖాళీనండి. అసలు ఎన్నో బాధలు పడుతున్నామండి. భార్య భర్తల మీద కూడా గొడవలండి. ఏదైనా సరే చిన్న వ్యాపారము అనేది చేసుకోవటం జాతక పరంగా ఉండదమ్మా, చేయవచ్చు. ముందు ఆరోగ్యం ఇంపార్టెంట్, ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటూ తర్వాత చిన్నపాటిది ఏదైనా సరే ఒక వ్యాపారం అనేది చేయవచ్చు. ప్రొవిజనల్ స్టోర్స్ లాగా కానీ ఏదైనా సరే ఈయన జాతక పరంగా అన్నమాట. మనం నీతి న్యాయంగా డబ్బు సంపాదించడం ఇంత ముందు కూడా నేను తెలియచేసింది అదే. అలా గౌరవప్రదంగా అన్నమాట ఏదైనా సరే చేయవచ్చు. ఎప్పుడైనా సరే చిన్నపాటి వ్యాపారం అనేదైనా సరే, చిన్న కిరాణా షాప్ అని కానీ, లేదా కొద్దిమంది కొబ్బరి బొండాలు అమ్ముతూ ఉంటారు. నా దగ్గర అంటే శ్రీచక్రం తీసుకుని వెళ్ళిన తర్వాత తెలియజేసేవాళ్ళు, కొబ్బరి బొండ అమ్మేవాళ్ళు కూడా, అమ్మగారు అది పెట్టిన దగ్గర నుంచి చాలా బాగుంది, సేల్స్ చాలా బాగున్నాయి అని. వాస్తవం అది. ఎందుకనంటే శ్రీచక్రానికి అంత పవర్ అనేది కూడా ఉంది. ఎందుకంటే మేము సామాన్యంగా కాదు, అది 16 శుక్రవారాలు 16 సార్లు శ్రీ సూక్త సహితంగా మహాలక్ష్మి వారు హోమం నిర్వహించినటువంటిది. అంటే అది తెలియచేయటం కూడా తీసుకునేటువంటి వాడు అంత చక్కగా చెప్తూ ఉండేవాడు. అలాగే ఎటువంటిదైనా సరే నాన్న గౌరవప్రదంగా ఉండాలి. చాలా చిన్న వ్యాపారమైనా సరే వీళ్ళ జాతకంలో ఏంటంటే డబ్బు సంపాదన అనేది ఉంది, కానీ వాళ్ళు శ్రద్ధ అనేది ఎక్కువగా పెట్టట్లేదు. గడిచిపోయిన దాని గురించి ఎప్పుడు కూడా గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండే కంటే ఈ రోజు నుంచి నేను ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అది ఆలోచిస్తూ ఏదైనా సరే చిన్నపాటి వ్యాపారమైనా సరే న్యాయబద్ధంగా చేసుకుంటూ ఉంటే తప్పకుండా డబ్బు సంపాదన అనేది ఉంటుంది వీళ్ళ జాతక పరంగా. అలాగే ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకం చేస్తూ ఉండటం
చాలా మంచిది. అలాగే తర్వాత మంచి మాట అని చెప్పేసి తెలియజేస్తాను. అందులో ఆ మంచి మాట ఏం చెప్తానో అది విని అది కూడా ఇప్పుడు ఈ కాల్ కలిస్తున్నటువంటి వాళ్ళు కనుక ఆచరిస్తే తప్పనిసరిగా అంటే కాస్త ముందుకు వెళ్ళటానికి ఒక వ్యాపారం మీద ఎంచుకోవటమా లేదా చిన్నపాటి ఉద్యోగంలో జాయిన్ అవ్వటమా అనేది ఉంటుంది. ఎప్పుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే అది సఖ్యతగా ఉంటే కనుక ఏదైనా సరే ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మెయిన్ ఏంటంటే ప్రధానం కావాల్సింది భార్యాభర్తల మధ్య సఖ్యత కావాలి. సో అది ఉంటే ఏదైనా సరే చేయగలుగుతారు. అయితే ఆ సఖ్యత అనేది కూడా కావటం కోసం కూడా దానికి కూడా ఏంటంటే తెలియకుండానే వస్తుంటాయి. వాటి కూడా తర్వాత మంచి మాటలో భాగంగా పరిహారం అనేది తెలియచేయడం ఉంటుంది. అది కనుక ఆచరిస్తే తప్పనిసరిగా మీరు అడుగుతున్న మీరు బాధపడుతున్నటువంటి ఎటువంటి సమస్యలకైనా సరే చక్కని ఒక పరిష్కారము అనేది మాత్రం త్వరగా తెలియచేయటం అనేది జరుగుతుంది. అలాగే మేడం, బ్రాహ్మిన్స్కి సంబంధించి ఇటువరకు ప్రత్యేకంగా మ్యారేజ్ బ్యూరో నిర్వహించారు, మరి ఇప్పుడు కూడా నిర్వహించే అవకాశం ఏమైనా ఉన్నదా? తప్పకుండా. అయితే ఏంటంటే అది గత 15-16 సంవత్సరాలుగా నాకు శ్రీ శ్రీనివాస బ్రాహ్మణ మ్యారేజ్ బ్యూరో అని చెప్పేసి ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో ఒక 3-4 సంవత్సరాల నుంచి కొంచెం అంటే దాని మీద శ్రద్ధ అనేది వాస్తవంగా శ్రద్ధ తక్కువ విషయంగా కాదు, కానీ ఎందుకోసము అనంటే రిక్వైర్మెంట్స్ అనేది ఎక్కువైపోయినాయి ఆడపిల్లల విషయంలో. సో దానివల్ల కొంచెం నాకు కూడా ఏమైందంటే ఆడపిల్లలు ఇప్పుడు ఫామ్ ఫిలప్ చేస్తారు, చెప్తారు వాళ్ళది ఏది రిక్వైర్మెంట్ ఏంటి అన్నప్పుడు జనరల్గా పలానా వాడికి సూటబుల్గా అనేది రిక్వైర్మెంట్ ఈజ్ ఓకే. అలా కాకుండా నాకు ఇంత శాలరీ ఉండాలి, ఆ రిక్వైర్మెంట్స్ అనేవి కూడా మనం కొన్ని ఏంటంటే ఈ కార్యక్రమాల్లో లైవ్లో మనం తెలియచేయడం కూడా బాగుండదు, వచ్చినప్పుడు మాట్లాడొచ్చు తప్పించి. సో కొంతవరకు కన్విన్స్ చేయడం అనేది ఆడపిల్లల తల్లిదండ్రులు చెప్పుకోవటంలో ఉంటుంది తప్పించి సో ఈ కార్యక్రమం మనం తెలియచేయడం అనేది భావ్యం కాదు. వాస్తవంగా అంటే ఎందుకోసం అని చెప్పేసి కొంత కాలం కాస్త సామాన్యంగా మామూలుగా నడిపిస్తూ వచ్చా తప్పించి ఈ కార్యక్రమంలో వస్తూ కూడా తెలియజెప్పడానికి కారణం అదనమాట. సో రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోయి కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఏం చేస్తున్నారంటే అమ్మగారు మీ దగ్గరకు వచ్చి మేము మ్యారేజ్ బ్యూరో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత చాలా బాగున్నాయి అని చెప్పి వాళ్ళ ద్వారా సో ఈ మౌత్ పబ్లిసిటీ వల్ల ఎక్కువ మంది మళ్ళీ రావటం అనేది జరుగుతున్నది. వివాహాలు అనేది చాలా మందికి కూడా జరిపించడం అనేది జరిగింది, కుదర్చడం అనేది జరిగింది. అయితే ఏంటంటే సెంటిమెంటల్ కూడా చాలా మంది వచ్చి రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకునేవాళ్ళు. మీ దగ్గరకు వచ్చి ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలమ్మా మా పిల్లలకి వివాహం అనేది అతి శీఘ్రంగా సెటిల్ అయింది, మా బంధువులు తెలియజేశారు, మా స్నేహితులు తెలియజేశారు, ఈ విధంగా వస్తుండేవాడు. సో ఇంతకు ముందు కూడా ఉండేదన్నమాట. నేను అది ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నేను గత 6-7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో ఉండటం అనేది జరుగుతుంది. అప్పుడు కూడా నేను తెలియజేయడం జరిగింది. వాస్తవంగా శ్రీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహ వేదిక అని చెప్పేసి రన్ చేయటం మొదటి నుంచి కూడా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే సరే ఈ రోజు నాకు అనిపించింది, ఎందుకంటే నిన్న మొన్న కూడా చాలా మంది రావటం అనేది జరిగింది. ఎందుకంటే సరే మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటామా మా బంధువులకి మా తెలిసిన వాళ్ళకి మీ ద్వారా వివాహం కుదిరిందట అని చెప్పేసి. సో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అనేది ఆ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి కనుక్కోవటం చాలా మంచిది. కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. సరే ఈ రోజు నాకు అనిపించింది సరే చేద్దాంలే, ఈ రోజు కూడా బాగుంది కూడా, ఆరుద్ర నక్షత్రం ఉంది, మాస శివరాత్రి, సరే ఒకసారి అనౌన్స్ చేస్తే వచ్చే శ్రావణ మాసంలో అన్నా కనీసం పిల్లలకి మంచి సంబంధాలు కుదురుతాయి, ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి చక్కని సంబంధాలు అనేది కుదరటానికి అవకాశం ఉంటుందని చెప్పేసి శ్రీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహ వేదిక అనేది ఉంది. రిజిస్ట్రేషన్ కోసం ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అనేది వాటి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ నెంబర్స్ కి కాల్ చేసి కనుక్కోవటం మంచిది. అలాగే మేడం, సంకల్ప సిద్ధి గురించి కూడా మనం తెలియజేస్తున్నాం, ఒకసారి దాని గురించి కూడా తెలియజేస్తాం. తప్పకుండా. సంకల్ప సిద్ధి లాకెట్టు అనేది కూడా ఏంటంటే వాస్తవంగా అది తీసుకున్నటువంటి వాడు తెలియజేసినటువంటి అనుభవాలు అనేది కూడా చాలా చాలా మంది నుంచి వినటం అనేది జరిగింది. అనుభవాలు అనేది కూడా అంటే సంకల్ప సిద్ధి లాకెట్ తీసుకున్న తర్వాత అది మెడలో ధరించిన తర్వాత పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చిందమ్మా, నెగటివ్ అనేది పోయింది, అంటే నెగటివ్ వైబ్రేషన్స్ అనేది నెగటివ్ పోయి గుడ్ వైబ్రేషన్స్ పాజిటివ్ ఎనర్జీ అనేదాన్ని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దురలవాట్లు అనేది ఉన్నటువంటి వాళ్ళకి మానే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఇంతకు మునుపు కూడా తెలియచేయడం జరిగింది. సో ఎక్స్పీరియన్సెస్ కూడా కొంతమంది ఎలా చెప్పారనేది కూడా ఇంతకుముందు తెలియచేయడం జరిగింది. నాకు బేగంపేట నుంచి కావచ్చు, మామూలు హిమాయత్ నగర్ నుంచి చాలా మంది కూడా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి తెలియచేయడం జరిగింది. వాళ్ళు మీకు ఈ కార్యక్రమంలో తెలియచేయండి అమ్మా పర్వాలేదని కూడా చెప్పారు. సో అలా అని కూడా నేను తెలియచేయడం జరిగింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకతను తనకు తెలియకుండానే అన్నమాట డ్రింక్ చేసి పడిపోతే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వచ్చి ఇంట్లో పడుకోబెట్టారుట. సో కుటుంబ సభ్యులు ఏంటంటే వాడికి బాధ అనిపిస్తుంటుంది. అది పరువు పోతుంది ఒకటి, అలాగే అనారోగ్యము ఏర్పడుతుంది, ఆర్థికంగా నష్టము దానివల్ల. సో అందరూ కూడా ఒకళ్ళు చేసిన తప్పుకి అందరూ కుటుంబ సభ్యులు అందరూ కూడా బాధపడుతూ ఉంటారు.
సో ఇటువంటి వాటి నుంచి కొంచెమైనా సరే నా వంతు ధర్మంగా ఏమైనా చేయాలి అన్న సంకల్పంతో ఇది పెట్టింది, సంకల్ప సిద్ధి లాకెట్ అని చెప్పేసి. అది తీసుకోవటం వల్ల ఏంటంటే మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది ఎటువంటిదైనా అమ్మవారి అనుగ్రహం వలన నెరవేరుతుంది. అది ఈ మధ్య కాలంలో శతచండీ హోమాలు అని చెప్పేసి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వాటిలో ఉంచి పూజా ప్రాసెస్ అనేది నిర్వహించటం వలన వాడికి అంత శక్తి అనేది, వాస్తవంగా ఒక లాకెట్ అనేది తీసుకొని వచ్చామంటే వాడికి శక్తి ధారపోయటం అనేది కూడా ఉంటుంది. మామూలుగా ఇప్పుడు ఈవెన్ మన ఏదైనా సరే ఇప్పుడు మెడలో లాకెట్ విషయంగా చెప్తూ ఉంటాను, లేదా ఎవరైనా వచ్చినటువంటి వాడికి ఏదైనా స్టోన్ మెడలో లాకెట్ రూపేణ అందచేయటం అనేది కూడా చెప్తూ ఉంటాం. వాడి జాతక పరంగా ఈ రత్నం మంచిది అని లాకెట్ రూపేణ అందచేయటం అనేది ఉంటుంది. వాడికి ఏంటంటే ఆ లాకెట్ కట్టుకోగానే పనిచేయటం అనేది కాదు, దానికంతా పవర్ని, అంత శక్తిని అనేది ధారపోయటం వలన వాడికి వర్కౌట్ అవ్వటము అనేది ఉంటుంది. అది వ్యాపారంలో అభివృద్ధి చెందడం కావచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంగా కావచ్చు, చక్కని సంతానం కలగటం కావచ్చు, సంతాన వృద్ధి కోసం కావచ్చు, ఇవన్నిటికీ కూడా వాటికి మన పూజా ప్రాసెస్ అనేది నిర్వహించటము అనేది జరుగుతుంది. దాని వలన వాడు పాజిటివ్ ఎనర్జీ అనేది పొందగలుగుతారు. సో ఆ సంకల్ప సిద్ధి అన్న లాకెట్ వల్ల ఏంటి అన్నప్పుడు దూర ప్రాంతం వాళ్ళు కూడా ఏంటంటే కొరియర్ సౌకర్యం ద్వారా కానీ, పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ తీసుకోవచ్చు. దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు అయితే మాత్రం డైరెక్ట్గా వచ్చి కలెక్ట్ చేసుకోవటం చాలా మంచిది. దీనివల్ల ఎటువంటి దురలవాట్లు ఉన్నా సరే తొలగిపోతాయి. అలాగే కొంతమంది భయపడుతూ ఉంటారు, చాలా మంది భయాందోళనలు ఉంటూ ఉంటాయి. సో అటువంటివి కూడా తొలగిపోతూ ఉంటాయి. అలాగే తొందరలో ఇప్పుడు వివాహం జరగటం విషయంగా కావచ్చు, ఇప్పుడు నేను ఇంతకుముందు తెలియజేసినట్టుగా లాకెట్ల లాగానే ఇది కూడా ఏంటంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నదాన్ని ఇస్తుంది. అనవసరంగా డబ్బు ఖర్చు అయిపోతుంటుంది అంటారు చాలా మంది కూడా. ధనం వస్తున్నదమ్మా కానీ నిలవట్లేదు అని చెప్పేసి బాధపడుతుంటారు. అప్పుల పాలయ్యాము అంటారు, అప్పులు ఎలా తీర్చాలి అంటారు. సో అప్పులు ఎలా తీర్చాలి, అప్పులు అన్న వర్డ్ కంటే ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా అప్పులు తీరిపోతాయి. సో దానికోసం ఏంటి అనేది ఈ పరిహారాలు అనేది కూడా వాళ్ళంతా విశ్వాసంగా ఆచరిస్తున్నారు కాబట్టి పాజిటివ్ రిజల్ట్స్ అనేది కూడా పొందుతున్నారు. అలాగే సంకల్ప సిద్ధి లాకెట్ తీసుకునే వాళ్ళు కూడా ఏంటంటే ముందు ఫోన్ చేస్తుంటారు, వస్తుంటారు. అయితే అన్న టైంకి కొంచెం ఒక 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అటు ఇటు పర్వాలేదు, కానీ మరీ లేటుగా వస్తే ఏమవుతుందంటే అందరూ ఒక్కసారి అయిపోతే కూడా కష్టం అవుతుంది. అక్కడ వెయిటింగ్ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా గమనిస్తారు, తెలుస్తుంది అక్కడ. సో బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే అపాయింట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు ఉంటూ ఉంటారు. సో మధ్యలో వీళ్ళు వస్తుంటారు. ఎవరికి కేటాయించిన సమయానికి వాళ్ళు కొద్దిగా 10 నిమిషాలు అటు ఇటుగా వస్తే పర్వాలేదు. ఆ విధంగా వస్తే చాలా ఈజీగా, అంటే ఎవరు ఇబ్బంది పడకుండా ఉంటారు. సో ఈ సంకల్ప సిద్ధి అన్న లాకెట్ దేనికైనా సరే ఆ వర్డ్లోనే ఉంది. సంకల్పం సిద్ధించటం కోసం ఎటువంటి సంకల్పమైనా కావచ్చు, అది భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంగా కావచ్చు, అలాగే కొంత బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఉంటే కొంతమంది బయటికి చెప్పుకోలేరు. సో వాటికి దూరం అవ్వటానికి కొద్దిమంది వాళ్ళకుగా వాళ్ళు ఒప్పుకొని నేను మారటానికి ప్రయత్నం చేస్తున్నానమ్మా అని చెప్పేసి అంగీకరిస్తారు. వాళ్ళ విషయంగా కావచ్చు, లేదా కొంతమంది వాళ్ళకి తెలియకుండా ఇంట్లో కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళలో ఉన్నటువంటి చెడు మార్గం తొలగించడానికి అని చెప్పేసి. దానికి కానీ ఇది అంత చక్కగా అద్భుతంగా దోహదపడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నాను, ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ కట్టించిన తర్వాత వైజాగ్లో సీట్ వచ్చింది పీజీలో అని చెప్పేసి, మెడిసిన్ అయిపోయిన అమ్మాయికి. అయితే ఏంటంటే ఆమె మళ్ళీ ఏంటంటే సంకల్ప సిద్ధి లాకెట్ కోసం నాకు ఇదంతా జరిగిందనమాట. వాళ్ళు ఫోన్లో చెప్పడం, సంకల్ప సిద్ధి లాకెట్ కోసం వాళ్ళు యాక్చువల్లీ ఫోన్ చేయడం జరిగింది. అయితే అది దగ్గర ఉంచుకొని ఆ అమ్మాయి కట్టించుకొని వెళ్ళాలి అన్న సంకల్పం ఏంటంటే అది దగ్గర ఉన్నది అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అయితే నెగిటివ్ అనేది పోతుంది, బ్యాడ్ వైబ్రేషన్స్ పోతాయి. వాళ్ళకంత విశ్వాసం ఉన్నది కాబట్టి అవి చాలా మంది కూడా బుక్ చేసుకోవటము, పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే దూర ప్రాంతం వాళ్ళకి, అంటే విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళు అందజేయడం ఉంటుంది తప్పించి నేను విదేశానికి పంపడం అనేది మాత్రం లేదు. మొదటి నుంచి కూడా శ్రీచక్ర విషయంలో కూడా అంతే అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరైనా వచ్చి కలెక్ట్ చేసుకోవటం చాలా మంచిది. విదేశంలో ఉన్నటువంటి పిల్లలకి మాత్రం దీన్ని అందచేయడం చాలా మంచిది. ఎందుకంటే అనవసరంగా బయటికి తెలియచేయకుండా బాధలు పడుతూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కూడా ఇది అమ్మవారి దయ వలన పాజిటివ్ రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు. ఇప్పుడు ఈ H1 వీసా విషయంగా కావచ్చు, H1B వీసా విషయంగా కావచ్చు, ఉద్యోగ విషయంగా కావచ్చు, సో ఇవి బయటికి చెప్పుకోలేనటువంటి బాధలు, వాటన్నిటికీ కూడా అమ్మవారి అనుగ్రహం వలన ఏంటంటే అతి త్వరగా పాజిటివ్ రిజల్ట్స్ వినటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ సంకల్ప సిద్ధి లాకెట్ అనేది పొందటం వలన. అలాగే మేడం, మనకి ప్రతి శనివారం విజయ మార్గం అంటే మంచి మాట కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. మంచి మాట గురించి తెలియజేస్తారా? ఓకే, తప్పకుండా. ఈరోజు మంచి మాటలో భాగంగా రేపు 13, 14వ తారీఖున వైజాగ్, రాజమండ్రిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఆగస్ట్ నెలలో 13వ తారీఖు వైజాగ్, 14 రాజమండ్రిలో.
అలాగే మరి ఏదైనా సరే ఇతర ఊర్లు వెళ్ళాలి అనుకున్నది తెలియచేయటం అనేది వచ్చే శనివారం నాడు తెలియచేయడం జరుగుతుంది. అలాగే ఆగస్టు 20వ తారీఖున మేధా దక్షిణామూర్తి హోమము అని చెప్పేసి నిర్వహించడం జరుగుతుంది. అది ఏంటంటే చదువులో అభివృద్ధి చెందటం కోసం, అది చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళకు కావచ్చు, విద్యా జ్ఞానము కోసం. విద్య ఏంటంటే మనం పిల్లలకు అందించేటువంటి ఆస్తిపాస్తులు ఏంటి అన్నప్పుడు చక్కని విద్యనే మనం అందించేది. నేను ఎప్పుడు కూడా ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ విషయంగా కూడా నేను తెలియజేసేది అదే, ఎప్పుడు అదే తెలియజేస్తుంటా. మనం తల్లిదండ్రుల పిల్లలకి ఇచ్చేటువంటి ఆస్తి ఏంటంటే చక్కని విద్యా బుద్ధులు. అటువంటి విద్య అనే దానికోసం మేధా దక్షిణామూర్తి అనుగ్రహం అనేది అది పొందటం కోసము ఆ హోమం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ అనే దాన్ని పొందగలుగుతారు. వాళ్ళకి మేధా సంపత్తి అది డెవలప్ అవ్వాలి ఎప్పుడు కూడా. అందుకోసం అని చెప్పేసి మేధా దక్షిణామూర్తి హోమం ఇప్పటికీ చాలా మంది కూడా తెలియజేశారు, అమ్మ మీరు అది నిర్వహించినప్పుడు తెలియచేయండి అమ్మా మేము వస్తాము అని. సో అది ఎలా దానికి పాల్గొనాలి అనేది కాల్ చేసి కనుక్కోవచ్చు. దూర ప్రాంతం వాళ్ళైతే గనక వాళ్ళ గోత్రనామాలు, వాళ్ళ వివరాలు, పిల్లవాడి తెలిసినంత వరకు వాళ్ళ వివరాలు, ఏం చదువుతున్నాడు, ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా ఫోన్లో రాసుకోవటం అనేది జరుగుతుంది. అది రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏమిటి అనేది మాత్రం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ఆ నెంబర్స్కి కాల్ చేసి, వ్యక్తిగత నెంబర్లకి కాల్ చేసి కనుక్కుంటే మేధా దక్షిణామూర్తి హోమం వల్ల చిన్న పిల్లలకి చక్కని విద్యా బుద్ధులు అలవరటం కోసం, చక్కని సంస్కారం కోసము, అలాగే చాలామంది కూడా హైపర్ యాక్టివ్ అని చెప్పేసి కూడా పిల్లల్లో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కూడా అమ్మవారి దేవలన ఇంతవరకు కూడానమ్మా అలా వచ్చి ఎడ్యుకేషనల్ లాకెట్ కట్టించుకున్న తర్వాత కూడా చాలా మంది కూడా మంచి మార్పు వచ్చినాయమ్మా అని చెప్పేసి కూడా తెలియజేశారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు మేధా దక్షిణామూర్తి హోమంలో పాల్గొనటము అనేది చాలా మంచిది. ఉన్నత విద్యల కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కానీ, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం విషయంగా కావచ్చు, వీటన్నిటికీ కూడా మేధా దక్షిణామూర్తి అనుగ్రహము ఈ హోమంలో పాల్గొనటము అనేది చాలా మంచిది. డైరెక్ట్గా రాలేము అనుకున్నటువంటి వాళ్ళు అది రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది కాల్ చేసి కనుక్కోవటం చాలా మంచిది. అలాగే వాళ్ళ వివరాలు అనేది కూడా కాల్ చేసినప్పుడు వీళ్ళు తెలియచేయటం అనేది ఉంటుంది. అప్పుడు తప్పనిసరిగా తెలియచేయటము అనేది జరుగుతుంది. మంచి మాటలో భాగంగా ఈరోజు మేధా దక్షిణమూర్తి దాని గురించి తెలియజేశారు. సరే మేడం, ఏవి అంటే దీనికి సంబంధించి మీ దగ్గరకు వచ్చి జాతక పరిశీలన చేయించుకుని వాళ్ళు సక్సెస్ అయ్యాము అని చెప్పి చాలా మంది తెలియజేస్తున్నారు. దానికి సంబంధించి చూసి తర్వాత టైంను బట్టి ఒక మంచి మాట కూడా తెలియజేస్తారు. ఇప్పుడు సక్సెస్ స్టోరీకి సంబంధించిన ఏవి చూద్దాం. నమస్కారం అండి, నా పేరు జానకి. మేము ఇక్కడ అమ్మగారి దగ్గరికి వచ్చి 3 సంవత్సరాలు అయింది. గత 3 సంవత్సరాలుగా మా అక్కయ్య కొడుక్కి మాటలు సరిగ్గా రావట్లేదని టెన్షన్తో వస్తే అమ్మగారు ఇచ్చిన లాకెట్ వల్ల మాటలు, చదువు అన్నీ కూడా చక్కగా వస్తున్నాయి. ఇప్పుడు బాబు ఎంతో తెలివిగాను స్కూల్లో నెంబర్ 1గా వస్తున్నాడు. అమ్మగారి దగ్గర వచ్చిన తర్వాత మాకు అంతా మంచి జరిగింది. నాకు సొంతంగా ఆరోగ్యం కుదిరబడింది, మంచిగా ఉంది. నమస్కారం. నా పేరు అశోకాచారి. మేము గాయత్రి నగర్లో ఉంటాము. చాలా అంటే చాలా మాకు అది చెప్పలేము, అంత మంచి జరిగింది. మాకు నమ్ముకోవాలి. ఆ రకంగా అమ్మవారు ఎలా చెప్పిందో మేము అలా చేసినాము. మాకు మంచిగా జరిగింది. నా కొడుకు బిడ్డలకు చాలా బాగా జరిగింది. కొన్ని ఎట్లా ఉన్నామంటే ఆ టైంలో మేము వీడికి వచ్చినప్పుడు మేము అది యాద్ చేసుకుంటే మేము మనసులో కాము. అలాంటి పరిస్థితులనే మేము గట్టెక్కినాం. ఆ లలిత అమ్మవారి దయ వల్లనే మేము ఇప్పుడు ఈ రోజు నేను నా భార్య పిల్లలతో నేను మంచిగా ఉండగలుగుతున్నాను. అసలు అంతా అమ్మవారి దయ. నమ్ముకున్నాం అమ్మవారు, అంతా అమ్మవారే. ఇక ముందుకైనా మేము అమ్మవారిని నమ్మున్నాం. అమ్మవారే మాకు దారి చూపిస్తే, మా పిల్లలకైనా అంతా అమ్మవారే. నా పేరు డాక్టర్ సుజన అండి. మేము ఇక్కడ అమ్మగారి దగ్గరికి 4-5 ఇయర్స్ నుంచి వస్తున్నాము. ఇక్కడికి వచ్చాకే నా మ్యారేజ్ సెటిల్ అయింది. మా అమ్మగారు చేసిన అంటే చెప్పిన ప్రతి రెమెడీ తప్పకుండా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. మేము చేసిన ప్రతి రెమెడీ మాకు మంచిగా సక్సెస్ అయింది. వచ్చాకే నాకు మ్యారేజ్ సెటిల్ అయింది. ఇప్పుడు నా లైఫ్ చాలా బాగుంది. అమ్మగారిని నమ్ముకుంటేనే నాకు సక్సెస్ వచ్చింది. మా వైఫ్ 5 ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. తనతో పాటు నేను వస్తున్నాను. ఇక్కడికి వచ్చాక అన్నీ మంచి జరిగాయి మాకు. మేడం గారు చెప్పేటి అన్ని రెమెడీస్ అన్నీ చేశాము. అన్నీ చాలా ఇంట్లో చేసుకోదగినవే, చాలా చిన్న రెమెడీస్. బట్ ప్రతిఫలం మాత్రం చాలా బాగుంది. అండ్ మేము మా జీవితాంతం అమ్మగారికి రుణపడి ఉంటామండి.
సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకున్నాం మేడం. ఈ రోజు స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకా చాలా మంచి విషయాలు తెలుసుకోవాలి కానీ సమయం సరిపోక దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదా, ఈరోజు మ్యారేజ్ బ్యూరో గురించి తెలుసుకోవడంతో పాటు మేధా దక్షిణామూర్తి హోమంలో పాల్గొంటే చాలా మంచిది, పిల్లలు ఉన్నత విద్య అభ్యసిస్తారనే విషయాల గురించి తెలుసుకున్నాం. ఇది వాటి విజయమార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 70327424339, 93900